మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ స్ట్రెచర్ నుంచి మార్చూరికి వెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నిందించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను సంపూర్ణంగా అమలు చేసి తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశం నిన్న జరుగుతున్న టైంలోనే ఒక అప్రజాస్వామికమైన వర్డ్ వాడారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మనం గౌరవించుకోవాలి. మన ముఖ్యమంత్రి అన్నప్పుడు కానీ ఎమ్మెల్యే అన్నప్పుడు కానీ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పవర్స్, వాళ్ళకు ఎవరైనా కానీ వారికి గౌరవం ఇవ్వాల్సిందే. కానీ వారు అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా చేసే బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెచర్ నుంచి మార్చరీ అనే వర్డ్ మాత్రం అది చాలా అప్రజాస్వామికం. ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు ప్రాణాలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి అనేది. అట్లాంటి దాన్ని మనం చేతిలో తీసుకోవడం అనేది ఈ విధంగా మంచిది. కానీ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా యొక్క మహబూబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం మొత్తం పార్టీ శ్రేణులన్నీ కూడా మీకు ఇలాంటి జిల్లా మొత్తం మహబూబాద్ జిల్లా మొత్తం అందరం విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అప్రజాస్వామిక వర్డ్స్ వాడుతున్నప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయట్లేరు. మీరు ఇట్లా వాడుతున్నప్పుడు ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ మీ మీద వాడుతున్నారు. ఒక రకమైన అనైతికంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరు ఎట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా అలవాటుగా మారింది. మీరు ముందు మంచిగా మాట్లాడితే మీకు కూడా వారు గౌరవించే విధంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆరు పథకాలు అన్నారు. అందులో ఏమీ ఒక బస్సులు అనేది తప్ప మిగతా ఏది మనకు కనపడే పరిస్థితి లేదు. పత్రికా మిత్రులకు కూడా తెలుసు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని ఇయ్యాలకి మొదలు పెడుతున్నారు. ఇంకా ఇంతవరకు ఏం కాలేదు. ఎట్లు ఇస్తున్నారో ఈవెన్ అఫీషియల్స్ కూడా తెలుస్తలేదు. ఏ విధంగా అలాట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ప్రామాణికము ఇది అస్సలు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి రాలేదు, లేని వాళ్ళకు వచ్చింది. ఇవన్నీ ఆ లిస్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. అది ఇంకా గైడ్లైన్స్ రాలేదు. పూర్తిగా ఈ యొక్క అటాక్ మీద కాకుండా మీ యొక్క ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకుండా ముందుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ మహబూబాద్లో మీరు అన్నట్టు మనం చూసుకుంటాం. ఈరోజు గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత ఇంకా 5 ఏళ్లలో మహబూబాద్లో జరిగినంత అభివృద్ధి ఎన్నడూ జరగలేదు. మహబూబాద్ మున్సిపాలిటీ మీ యొక్క ముఖ చిత్రంలో ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ ఒక కొన్ని కోట్ల దాదాపు పోయిన 5 నెలల్లో 5 సంవత్సరాలలో 1200 కోట్ల డెవలప్మెంట్. అది మున్సిపాలిటీ పరంగా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, హార్టికల్చర్ కాలేజ్ కానివ్వండి, ఇంకా నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, ఇవన్నీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కానివ్వండి, రోడ్స్ వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనం చేసుకోగలిగినాము. ఈరోజు మహబూబాద్లో ఇంతకుముందు ఒక 10 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఈరోజు మహబూబాద్ వస్తే ఇది మహబూబాద్ ఇంత డెవలప్ అయిందా